అబ్బబ్బబ్బా! ఏం ఫలితాలొచ్చినాయి, ఏం ఫలితాలొచ్చినాయి. 4 రాష్ట్రాలు, ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాలల్లా ఓట్ల ఫలితాలల్లా కొన్ని ఫలితాలు అనుకున్నట్టు, ఇంకొన్ని అనుకోనట్టు, మరికొన్ని అనుకోనట్టొచ్చి దేశం పబ్లిక్‌ను పరేషాన్ జేసినాయి. అయితే ఈ ఫలితాల మీద ఫన్నీ కామెంట్లు నడుస్తున్నాయి. మరి ఆ గమ్మత్ ముచ్చట్లేందో సూడాలే గదా! చలో మరి. సినిమాలల్ల సీన్లను రియల్ స్టోరీల నుంచి ఏరికోరి తీసినట్టు సినిమాలల్ల జరిగిన కొన్ని ముచ్చట్లు కూడా రియల్ గా జరిగితే ముక్కు మీద ఏలే కాదు కాలేసుకునే తట్ట అవుతుంది. అరే నిజమే కదా అని పర్షాన్ అవుతుంటాం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటున్నా అంటే పుష్ప సినిమాలో శ్రీవల్లి పుట్టినరోజు నాడు పుష్పరాజ్ సీఎం ను మార్చినట్టు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చిన మే 4వ తారీఖు నాడు అంటే హీరోయిన్ త్రిష పుట్టినరోజు నాడు సీఎంగా హీరో విజయ్ సీటును ఎక్కే ఫలితాలు వచ్చినాయి. ఇప్పటికే దళపతి విజయ్ పెండ్లాంతోని సంసారం లొల్లులా ఇచ్చినాయి కదా. తనను తట్టుకోలేని బాధలు పెట్టిండని సంగీత స్వర్ణలింగము కోర్టుకెక్కుడు, త్రిషాకు విజయ్కు దోస్తాను కుదిరిందనుడు తమిళనాడులో పొట్టు ముచ్చట్లు నడిచినాయి. అయితే ఇప్పుడు ఆ ముచ్చట్లు ఇంకింత వైరల్ అవుతున్నాయి. మే 4వ తారీఖు నాడే త్రిష పుట్టినరోజు ఉండు, దళపతి విజయ్కి సీఎం అయ్యాన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చేటట్టు కనిపించుడుతోని విజయ్ని పుష్పరాజ్ అంటుర్రు. నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఆ ముచ్చట అట్లుంటే ఒకప్పుడు త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా నేను ఖచ్చితంగా సీఎం నైతా అన్నట్టు మాట్లాడింది. అట్లెట్లా అవుతావు అంటే 10 ఏళ్ల తర్వాత చూడుండ్రి సీఎం నైతనో కానో తెలుస్తుంది అన్నట్టు మాట్లాడింది. 10-15 ఏళ్ల కింద మాట్లాడినట్టు విజయ్కి దగ్గరి సోపతిరాలుగా ఉంటున్న త్రిష సీఎం అయినట్టే అనుకోవాలన్నట్టు సోషల్ మీడియాను కామెంట్లతో నింపుతుర్రు. తమిళనాడు ఫ్యాన్స్ పబ్లిక్ ఎట్లుంటారో తెలుసు కదా. కామెంట్లు పెట్టుట్లో కూడా వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ బయటకు తీస్తారు. దేశం పబ్లిక్ ఎన్నికల ఫలితాల కంటే త్రిష విజయ్ల మీద వచ్చే కామెంట్లు ఎక్కువ కిక్కిస్తున్నాయి అంటుర్రట. ఏందో ఏమో ఇక.